బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 24 రాష్ట్ర బంద్ అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి. సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నట్టుగా అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు. అన్నీ కూడా అయితే ఆపేయబోతున్నారు అన్నమాట. సో ఈ నెల 24 తెలంగాణ బంద్. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ లేఖ. ఛత్తీస్గఢ్ బోటక ఎన్కౌంటర్ నిరసిస్తూ ఈ నెల 24 తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినట్లు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ అయితే విడుదల చేశారు. మార్చి 19న కొల్లమరక అడవిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆ లేఖలో తెలిపారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ నిరసనగా తెలంగాణ బంద్కు మేధావులు, అభ్యుదయవాదులు మద్దతివ్వాలని కోరారు. పోలీసులు చేసిన హత్యలు అక్కడ మావోల్లో ప్రాణాల్లో కోల్పోయారని, అంటే ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న వారిపై సెక్షన్ 302 కింద కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి వీరైతే కోరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో 4 నక్సలైట్లు మృత్యువాత పడిన విషయం అందరికీ తెలిసిందే. రేపన్పల్లి సమీపంలో కోళ్లమార్క్ కొండల్లో కూడా పోలీసులు సోదాయితే నిర్వహిస్తున్న సమయంలో ఈ విధంగా కాల్పులు అయితే జరిగినాయి. ప్రతిగా పోలీసులు సైతం కాల్పులు అయితే జరిపారు. 3-4 అయితే నక్సలైట్లు అయితే చనిపోయారనమాట. సో మొత్తమే చూసుకుంటే ఈయన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా బంద్ అయితే చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకి 24వ తారీఖున తెలంగాణ అంతా బంద్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.